తన దగ్గరే మీ అమ్మగారి ఫోటో ఉంది. అవును దాత్రి, నాకెవరూ లేరు, నేను ఒంటరి వాణ్ణి అనుకున్నాను. కానీ నాకు కూడా ఒక చెల్లెలుంది అని తెలిసాక చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు తను ఎక్కడుందో వెతకాలి దాత్రి. ఖచ్చితంగా వెతికి పట్టుకుందాం కేదార్. పద పద. ఆ రోజు నువ్వు ఆశ్రమంలో ఇచ్చిన ఫోటో ఎవరిదో మాకు చూపించు. ఏంటి దాత్రి ఆగావు? ఏం ఆలోచిస్తున్నావు? నాకేమనిపిస్తుందంటే, నేను అనుకోవడం వైజయంతి అత్తయ్య గారు పెళ్లికి ముందు తప్పు చేసుండరు. ఆవిడ అలాంటి క్యారెక్టర్ కూడా కాదు. కానీ ఎందుకో ఆవిడ నిజం చెప్పడం లేదు. ఇప్పుడు సడన్ గా దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? శ్రీవల్లి అమ్మగారు మీ అమ్మగారు ఒక్కరే అని నా అనుమానం. ఏమంటున్నావు దాత్రి? అలా ఎందుకు అనిపించింది? ఎందుకంటే దానికి కారణం శ్రీవల్లి. ఇంటికొచ్చినప్పటి నుంచి అత్తయ్య గారు తన పట్ల ప్రవర్తించిన తీరే. ఇప్పుడు కూడా శ్రీవల్లి తన కూతురుని ఒప్పుకోవట్లేదు. అయినా ఆ ఫోటో ఎవరిదని కూడా చెప్పట్లేదు. చేర్పించేటప్పుడు శ్రీవల్లి తల్లి ఫోటో అని ఒక ఆవిడ ఫోటో ఇచ్చారంట. కనీసం ఆ ఫోటోలో ఉన్న ఆవిడెవరో అయినా చెప్పండి. అంటే ఆ ఫోటో మీ అమ్మగారిది అయి ఉండొచ్చు కదా. అందుకే అందరూ అన్నేసి మాటలంటున్నా పడుతున్నారు, కానీ ఆ ఫోటో గురించి మాత్రం నిజం చెప్పట్లేదు అనిపిస్తుంది. ఇలా కూడా అనిపిస్తుంది, మీ అమ్మగారికి పుట్టిన బిడ్డ శ్రీవల్లి అని తెలుసుకున్న అత్తయ్య గారు ఆమెను తీసుకొస్తే ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని ఆ రోజు శ్రీవల్లిని అనాథాశ్రమంలో చేర్పించుండొచ్చు. ఆ నిజం తెలిస్తే ఎక్కడ మీ నాన్నగారు శ్రీవల్లికి ఆస్తిలో వాటా ఇస్తారేమో అని భయపడి